ఇడ్లీ, దోస, ఉప్మా ఇలాంటివి ఒక్కటే కాకుండా అన్నము, చపాతీ, రోటీలో కూడా సూపర్ కాంబినేషన్‌గా ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ అందరూ చేసేదే కానీ నేను ఎలాగ చేస్తానో చూసేయండి. కారంకి సరిపడా పచ్చిమిరపకాయలు ఇవైతే బాగా స్పైసీగా ఉంటాయి. చప్పటివి ఇక్కడ బెంగుళూరులో అస్సలు దొరకవు. అంటే మా సైడ్ అయితే చప్పగా తెల్లగా పొడుగుంటాయి. అవైతే చాలా ఇష్టం నాకు, కానీ ఇక్కడ దొరకవు. ఇవి బాగా కారంగా ఉంటాయి. పచ్చిమిరపకాయలు కొంచెం తక్కువే తీసుకున్నాను కారంగా ఉంటాయి కాబట్టి. బాగా కొద్దిగా నూనె వేసి వేయించేసుకోవాలి. అందులోనే పల్లీలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి బాగా స్పైసీగా ఉంటాయి కదా, కొంచెం స్పైసీగానే చేస్తున్నాను నేను ఈసారి. మీరు కావాలనుకుంటే కొంచెం పల్లీల క్వాంటిటీ పెంచుకోవచ్చు. ఇలా నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, పల్లీలు అనేవి బాగా వేగాలి. మళ్ళీ ఫ్లేమ్ మాత్రం హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించేసుకోవాలి. చూసారా, పల్లీలు పైన చూస్తే వేగినట్టు అస్సలు కనిపించట్లేదు, కానీ లోపల బాగా చక్కగా వేగింటాయి. ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకున్నాను. అదే కడాయిలోకి 2 టమాటాలని ఇలా పీసెస్ కింద కట్ చేసి వేసేసుకున్నాను. ఇప్పుడు పైన కొంచెము రాళ్ళుప్పు వేసుకుందాము, ముక్కలు తొందరగా మగ్గడానికి. మిక్స్ చేసి ఇంకా అదే కడాయిలో ఉన్న నూనెనే సరిపోతుంది. సో మిక్స్ చేసి కొద్దిసేపు మగ్గించేసుకుందాం. చూసారా, ఇలాగా టొమాటో పైన స్కిన్ అంతా కొద్దిగా మెత్తపడిపోయినట్టు అయింది. ఇందులోనే చిన్న సైజు కొంచెమే ఒక రెబ్బంతని చింతపండు వేసుకున్నాను. టొమాటోలు వేసింటాం కాబట్టి చింతపండు ఎక్కువ అవసరం లేదు, కానీ కొంచెం వేసుకున్నా. ఇంకా అన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని అందులో వెల్లుల్లిపాయ రేఖలు ఒక 15-20 రెబ్బల దాకా వేసుకున్న, రెమ్మల దాకా. అండ్ కారం పులుపుకి సరిపడా ఉప్పు వేసుకున్న, టేస్ట్కి సరిపడా మిక్సీ పట్టేసుకుందాం. నీళ్ళు అస్సలు వేయద్దు, నీళ్ళు వేసుకుంటే మళ్ళీ టేస్ట్ చేంజ్ అయిపోతుంది. బట్ మీకు చట్నీ ఏంటంటే మీకు ఉండాలి అనుకుంటే, నిల్వ ఉండాలి అనుకుంటే నీళ్ళు వేసుకోవద్దు. ఇంకా ఇప్పటికే ఖాళీ చేసేస్తాము అనుకుంటే నీళ్ళు వేసుకున్న కూడా సరిపోతుంది. ఇంకా నేనైతే ఒక బౌల్లోకి వేసేసుకున్న, మిక్సీ పట్టేసి పోపు రెడీ చేస్తూ ఉన్నాను. ఆవాలు, కొన్ని మెంతులు, పచ్చికరివేపాకు, ఎండుమిరపకాయ, కొంచెం హింగువ వేసి పోపుని రెడీ చేస్తున్నా. పోపు కూడా వేగిపోయింది. ఇప్పుడు చట్నీలో వేసేసుకుందాం. నైటు వేడి అన్నము అండ్ రొట్టెలు కానీ, చపాతీ, దోశ, ఇడ్లీ, ఉప్మా దేనిలోకైనా సూపర్ ఉంటుంది. కానీ నేను అన్నంలోకి కాంబినేషన్గా చేశాను. విత్ రోటీస్ కూడా తిన్నాము దీంట్లోకి, చాలా బాగుండింది. మరి నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.